అంతరిక్ష తరపు వార్తలు చూద్దాం. ఎంత రింగ్ క్రాసింగ్ ప్రభావమైనా సరే అంత పెద్ద శనిగ్రహాన్ని పాముల మాదిరిగా చుట్టుకుని ఉండే అందాల వలయాలు కనిపించకుండా పోవడం ఏంటని అనిపించడం సహజం. కాకపోతే అందుకు సహేతుకమైన కారణం కూడా లేకపోలేదని సైంటిస్టులు చెప్తున్నారు. శని వలయాలు ఏకంగా 2.8 లక్షల కిలోమీటర్ల వ్యాసంతో కూడుకుని ఉంటాయి. కానీ అంతా చేస్తే వాటి మందం మాత్రం కేవలం కొన్ని పదుల మీటర్లు. పైగా ఈ దశలో వాటి నుంచి భూమి వైపు వెలువడే సూర్యరశ్మి కూడా అత్యంత స్వల్పం. అందుకే సుదూరంలో ఉండే మన భూగ్రహం నుంచి వాటిని సమాంతరంగా అంటే ఓ పక్కగా చూసినప్పుడు దాదాపుగా అవి కనిపించవు. దాంతో అవసలు లేవని అనిపిస్తుంది. శని అక్షం కూడా భూ అక్షం మాదిరిగానే సరిగ్గా 26.7 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటుంది. దీనికి తోడు సూర్యుని చుట్టూ పరిభ్రమించేందుకు శనికి ఏకంగా 29.4 ఏళ్లు పడుతుంది. దాంతో రెండు గ్రహాల పరిభ్రమణ క్రమంలో భూమి నుంచి మనం శని వలయాలను చూసే కోణం విపరీతంగా మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో కొన్నేళ్ల పాటు అవి సాధారణ టెలిస్కోపుల నుంచి కూడా మనకు కొట్టొచ్చినట్టుగా కనువిందు చేస్తాయి. ప్రతి 13 నుంచి 15 ఏళ్లకోసారి మాత్రం కొంతకాలం పాటు ఇలా అసలు కనిపించకుండా పోతాయి శని వలయాలు. అసలు ఉన్నాయా లేవా అనిపిస్తాయి. ఈ ఏడాది మార్చి 23న ఫస్ట్ టైం రింగ్ ప్లేన్ క్రాసింగ్ జరిగింది. కానీ అది ఉదయం పూట కావడంతో భూమి నుంచి దాదాపుగా కనిపించకుండా పోయింది. మరో 5 ఏళ్లకల్లా అంటే 2030 నాటికి శని వలయాలు భూమి నుంచి ఎప్పట్లా మళ్ళీ పూర్తి స్థాయిలో కనువిందు చేస్తాయి. శని అందమైన వలయాలతో సౌర కుటుంబం మొత్తంలోనూ అత్యంత ప్రత్యేకంగా కనిపించే ఒక గ్రహం. అది కాస్త తాజాగా భారీ మార్పు చేర్పులకు లోనవుతోంది. శని గ్రహాన్ని స్పెషల్గా చూపించే వలయాలు దాదాపుగా మటుమాయం అయిపోతున్నాయి.